Praise the Lord. Kingdom of Grace Ministries వారి యూత్ ఇన్ ట్రూత్ అన్పాకింగ్ ద ట్రూత్స్ అండ్ మిత్స్ ఆఫ్ ఫెయిత్ ప్రోగ్రామ్ కి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. స్పిరిచువల్ ఎక్సైట్మెంట్, ఇది చాలా మంది సఫర్ అవుతున్నారు. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడగాలనుకున్నా అంటే, ఐ రీసెంట్లీ మెట్ అ గై. ఒక మ్యాచ్ కోసం నేను వాళ్ళ అమ్మాయి తరపు పేరెంట్స్ నన్ను అబ్బాయితో మాట్లాడమంటే నేను మాట్లాడా. సో హీ వాజ్ అ క్రిస్టియన్, హీస్ ఫ్రమ్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ, బట్ హీ యూస్ టు గో టు చర్చ్, అంతా బాగుంది. బట్ నౌ హీఈస్ అ ఎథిస్ట్. ఎందుకు అని అంటే, సో హీ వాజ్ ఎక్సైటెడ్, చర్చ్ పనులలో అన్నిట్లో ఉండేవాడు, అన్నీ చేస్తుండేవాడు. సో సంథింగ్, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, హీ కేమ్ టు అ కంక్లూషన్, సో క్రిస్టియన్స్ అంతా ఇంతే అని. నౌ హీ బికమ్ అ ఎథిస్ట్. సో ఈ ఎక్సైట్మెంట్ వల్ల సో చాలా మంది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ అ రైట్ పాత్, చాలా మంది తప్పుతున్నారు, దేవుడికి దూరం అవుతున్నారు. సో వాట్ ఈస్ ద స్పిరిచువల్ ఎక్సైట్మెంట్? వెల్, ఐ మీన్ ఎక్సైట్మెంట్ ఇస్ అ గుడ్ థింగ్, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. అంటే ఇప్పుడు అగైన్ ఎనీ రిలేషన్షిప్, ఓకే, అది ఫ్రెండ్షిప్ అనుకోండి, ఫ్రెండ్ ఎప్పుడు నీతో ఉన్నప్పుడు ఎక్సైటెడ్ గా లేడు, ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకొని ఉన్నాడు అనుకోండి, ఓకే, యూ డోంట్ వాంట్ దట్. భార్య భర్తల మధ్యలో ఎప్పుడు చూసినా ఏడుసుకోవడమే, ఎప్పుడు గొడవలు, ఎప్పుడంటే దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. సో ఎక్సైట్మెంట్ ఈస్ ద ప్రూఫ్ దట్ దెర్ ఇస్ లైఫ్ ఇన్ దట్ రిలేషన్షిప్ అనమాట. సో ఎక్సైట్మెంట్ ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి ఎగ్జాంపుల్ గా వి డోంట్ నో వాట్ హ్యాపెండ్, ఆర్ కెన్ ఐ రిప్లేస్ ఇట్ ఓవర్ ఎక్సైట్మెంట్? అదే అగైన్ సి, ఓవర్ ఎక్సైట్మెంట్ అనుకోవచ్చు, ఎక్సైట్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా కూడా ఇట్స్ పర్సనల్. ఓకే, ఇంకొకటి ఏంటి, సి ఈవెన్ పర్సనాలిటీస్ విల్ బి డిఫరెంట్. సో సమ్ పీపుల్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ఎవ్రీథింగ్, సమ్ పీపుల్ కి అది ఇంకా ఏదో ఎక్స్ట్రాడినరీ అవుతేనే ఎక్సైట్ అవుతారు. సో ఇట్ వేరీస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వాక్యంలో నువ్వు స్థిరపరచబడలేదు అంటే there is always scope that you will fall. The wise man builds his house upon the rock, the foolish man builds his house upon the sand. వరదలు ప్రతి ఒక్కరి జీవితంలో, తుఫాన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. కానీ ఇల్లు రాయి మీద కట్టుకున్నట్లయితే స్థిరపరచబడి ఉంటుంది. ఏ గాలి వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా అక్కడ స్టాండర్డ్ గా ఉంది. రాక్ అంటే ఏంటి? దేవుని వాక్యం. సో వాక్యం మీద నువ్వు కట్టుకున్నావు అనుకో, స్థిరపరచబడి ఉంటావు. కానీ ఇప్పుడు నీవు ఇసుక మీద లేకపోతే శాండ్ మీద కట్టుకున్నావు అనుకోండి, కొంతకాలం బాగానే ఉంటది, కానీ ఒక్కసారి నీళ్లు కొట్టినాయి అంటే అయిపోయింది, ఒక్కసారి గాలి గట్టిగా వచ్చిందంటే అయిపోదు. సో లాట్ ఆఫ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఎప్పుడైతే వెన్ వి సీ, ఓ ఇతను ఇలాగుండేవాడు ఇప్పుడు ఇలాగైంది, ఇలాగుండేవాడు ఇప్పుడు ఇలాగైంది అంటే, సో ఎక్కడో ఒక దగ్గర దే డిడ్ నాట్ బిల్డ్ దేర్ లైఫ్ ఇన్ ద రైట్ వే, అండ్ దేర్ ఫోర్ ద రిజల్ట్స్ దట్ హ్యావ్ హ్యాపెన్. ఇప్పుడు ట్రాజడీ గురించి మాట్లాడినా, ఇది ఏదన్నా బైబిల్లో మనం ట్రాజడీ చూడవా? బైబిల్లో సాడ్ స్టోరీస్ లేవా? వాట్ హ్యాపెన్ టు ఆల్ ద డిసైపుల్స్ కి అంతా ఏంటి, ఏమైంది వాళ్ళ జీవితాలు, పాల్ జీవితం ఏమైంది? సో ఇవన్నీ చూసిన తర్వాత, ఆ దేవుడు వాళ్ళకైతే ఏదో మంచి చేశాడు, నాకేం చేయట్లేదు అని నీకు ఆ నోటి నుంచి ఆ మాట రాలేదు. ఎందుకు? నువ్వు స్థిరపరచబడ్డావు వాక్యంలో. సో యుల్ బి ఫైన్. ఇప్పుడు అది లేదనుకో, ఓ ఈ అమ్మాయి నన్ను చీట్ చేసింది, పెళ్లి చేసుకుంటా అన్నది కానీ ఇప్పుడు చేసుకోవట్లేదు, నా లైఫ్ అయిపోయింది, బిజినెస్ స్టార్ట్ చేశాను, అంతా డబ్బులు లాస్ అయిపోయింది, సో వాట్ ఎవర్. సో అటువంటి scenarios తో people walk away, but there are people who have not yet been established అన్నమాట. ఇప్పుడు మీరు ఎక్సైట్మెంట్ గురించి చెప్తున్నప్పుడు వాక్యంలో స్థిరపడబడాలి అని చెప్పారు. సో ఇక్కడ నేను అడగాలనుకుంటుంది, స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఎంతవరకు యూత్ కి హెల్ప్ అవుతుంది? స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటే, దానికి there is no limit to it and cannot minimize the importance of maturity. అంటే ఇప్పుడు మన పిల్లలు కూడా మనం ఎదిగే కొలది మనము వాళ్ళు వయసులో ఎదగడం మంచిది, బాడీ శారీరకంగా ఎదగడం మంచిది, విజ్డమ్ ఉండడము, ఫస్ట్ ర్యాంక్ రావడం, సెకండ్ ర్యాంక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇదంతటితో కూడా మెచ్యూరిటీ కూడా రావాలి అని కోరుకుంటాం మనం. అంటే మెచ్యూరిటీ అంటే ఎందుకు? బికాస్ మనం ఎటువంటి తీర్మానాలు తీసుకుంటాము, ప్రతి పరిస్థితిలో ఏ విధంగా ప్రవర్తిస్తాము అనేది మెచ్యూరిటీతోనే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అన్నట్టు, ప్రతి ఒక్కరము మనము మంచి అనుభవిస్తాము, ఒక్కొక్కసారి అనుకోని విషయాలు ఏ విధంగా ప్రవర్తిస్తాము, ఏ విధంగా రెస్పాండ్ అవుతాము, అది కేవలం మెచ్యూరిటీ ద్వారానే వస్తుంది. ఓకే, సరి అయిన విధానంలో రెస్పాండ్ అవ్వడం అటువంటి పరిస్థితుల్లో. జీసస్ లైఫ్ లో ఒకసారి ఆయన శిష్యులతో పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాను వచ్చినప్పుడు అందరు కూడా మా గురించి చింతించట్లేదా, మా గురించి పట్టించుకోవా అన్నట్టు మాట్లాడతారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, వీళ్ళు శిష్యులు అయ్యి ఉన్నారు, కానీ ఆ టైంలో మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తించారు, ఇమోషనల్ గా ప్రవర్తించారు అనమాట.
పరిస్థితి ప్రకారం ప్రవర్తించారు. మెచ్యూరిటీ వచ్చేసేటప్పటికి పరిస్థితి ప్రకారం ప్రవర్తించడం కాదు, సత్యము ప్రకారం ప్రవర్తించడం అన్నమాట. దట్ ఈస్ మెచ్యూరిటీ. సో నువ్వు అక్కడ అన్న వాళ్ళు నన్ను ఇలాగ అన్నందుకు నేను అలాగ అరిశానన్నా, వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టాను. సి ఆల్ ఆఫ్ దట్ మీన్స్ సంబడి ఎల్స్ ఇస్ ఏబుల్ టు కంట్రోల్ యూ. సో వాళ్ళు ఒక్క మెసేజ్ పంపిస్తే చాలు, నిన్ను దే విల్ త్రో యూ ఆఫ్ అనమాట. ఓకే, ఒక్కళ్ళు నీ గురించి తప్పుగా మాట్లాడితే చాలు, నీ ఎమోషన్స్, ఇప్పుడు వాళ్ళు ఒక్కళ్ళు నీ గురించి ఒక తప్పు కామెంట్ చేస్తే చాలు ఏడవడం మొదలు పెడతావు, లేకపోతే ఇంకేదన్నా అంటే చాలు కోపం వచ్చేస్తుంది. సి ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ అనమాట. సో మెచ్యూరిటీ అంటే టు రెస్పాండ్, టు లివ్, టు థింక్, టు స్పీక్, టు లివ్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ వేస్ బేస్డ్ ఆన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుడి ద్వారా నీకు వచ్చిన గుర్తింపు ఏంటి, దేవుని ద్వారా నీకు వచ్చినటువంటి హక్కులేంటి, దేవుని ద్వారా నీకు వచ్చినటువంటి బాధ్యతలేంటి, ఇది నువ్వు తెలుసుకొని దేవుని ద్వారా నీకు వచ్చినటువంటి భవిష్యత్ ఏంటి, దేవుని ద్వారా నీకు వచ్చినటువంటి గమ్యం ఏంటి, ఈ అర్థం చేసుకున్నప్పుడు నీ ప్రవర్తన కూడా దాని ప్రకారం ఉండాలి. ఎప్పుడైతే దాని ప్రకారము, సత్యము ప్రకారము నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో యు ఆర్ ఎ మెచ్యూర్ పర్సన్. సో ఎందుకు సత్యము ప్రకారం ప్రవర్తించాలి, లేకపోతే సత్యము ప్రకారం జీవించాలంటే విశ్వాసంతో మాత్రమే జీవించగలుగుతావు. ఎందుకంటే నీకు కనిపిస్తున్నటువంటి సమస్యలు అదంతా కూడా నీకు ఆపోజిట్ సైడ్ లో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎప్పుడైతే సత్యములో స్థాపించబడతావో అప్పుడు మెచ్యూర్ పర్సన్ గా సరైన విధానంగా యేసుక్రీస్తు ఎలాగా రెస్పాండ్ అవ్వగలిగాడో ఆ విధంగా రెస్పాండ్ అవ్వగలుగుతావు. సో యేసుక్రీస్తు మరణించాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే ఆ ఆర్మీ లేకపోతే సోల్జర్స్ వచ్చి ఆయన అరెస్ట్ చేయడానికి చూస్తారో, పీటర్ ఏం చేస్తాడు, పేతురు తీసి కత్తి తీస్తాడు, ఫస్ట్ చెవు కోసేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకి అక్కడ శక్తి లేనివాడు అని కాదు. ఓకే, చాలా మంది అన్యులు అనుకుంటారు ఏంటి ఏం శక్తి ఉంది మీ దేవుడికి, ఏంటి శిలువ మీద చనిపోయాడు, ఇష్టం వచ్చినట్టు చేశారు ఆయన్ని. అది వేరే వాళ్ళు చేయడం కాదు, ఆయనే తగ్గించుకొని అలౌ చేశాడు కాబట్టి అది జరిగింది అనేది గుర్తుంచుకోవాలి. శిలువ మీద మరణిస్తున్న సమయంలో కూడా వాక్యంలో ఏమని ఉంటది, హీ కుడ్ హావ్ కాల్డ్ ఏంజల్స్ ఎట్ ఎనీ మూమెంట్. దేవదూతలను అప్పటికప్పుడు పిలిచి అక్కడ ఉన్న వాళ్ళందరినీ నాశనం చేయడానికి ఆయనకి హక్కు ఉండింది, అర్హత ఉండింది, అధికారం ఉండింది. అయినా చెయ్యలేదు. ఎందుకు? తండ్రి యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి. అది మెచ్యూరిటీ. హక్కులు ఉన్నంత మాత్రాన, చెయ్యగలను అన్నంత మాత్రాన చెయ్యాలి అని కాదు. చెయ్యగలను గాని నా తండ్రి కొరకు, లేకపోతే తండ్రి యొక్క ప్రణాళిక కొరకు, లేకపోతే లోకములో ఉన్న ప్రజల కొరకు, వాళ్ళ రక్షణ కొరకు నేను ఆపుకుంటాను, నేను తగ్గించుకుంటాను. అది మెచ్యూరిటీ అనమాట. ఆ మెచ్యూరిటీ యవనస్తుల్లో ఉందనుకోండి, ఎన్ని అనవసరమైన బాధల్లోంచి వెళ్లకుండా ఉంటది, అనవసరమైన గొడవల్లో పడకుండా ఉంటారు. సో దట్ మెచ్యూరిటీ is very important, and that maturity comes through reading the word, praying and growing in the things of God.